ప్రాణమున్నంత వరకు నీ పాడేదా జీవమున్నంత వరకు స్తుతించెదా ప్రాణమున్నంత వరకు నీ పాడేదా జీవమున్నంత వరకు స్తుతించెదా ప్రాణమున్నంత వరకు నీ పాడేదా జీవమున్నంత వరకు స్తుతించెదా నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను ప్రాణమున్నంత వరకు నే పాడేదా జీవమున్నంత వరకు స్తుతించెదా ప్రాణమున్నంత వరకు నే పాడేదా జీవమున్నంత వరకు స్తుతించెదా ధనవంతులే పుట్టినా భూరాజులే భువిని పాలించినా లోకాన ధనవంతులే పుట్టినా భూరాజులే భువిని పాలించినా నా శత్రువులు నన్ను తరుముచున్నా నా శత్రువులు నన్ను తరుముచున్నా నీ చేయి అందించి నడిపించుము నీ చేయి అందించి నడిపించుము ప్రాణమున్నంత వరకు నే పాడేదా జీవమున్నంత వరకు స్తుతించెదా ప్రాణమున్నంత వరకు నే పాడేదా జీవమున్నంత వరకు స్తుతించెదా నీ సిలువ చాటున నన్ను దాయుము నీ సాక్షిగా నన్ను నడిపించుము నీ సిలువ చాటున నన్ను దాయుము నీ సాక్షిగా నన్ను నడిపించుము నీ చేతి పనులను వివరించుట
నేను ప్రకటించుట ప్రాణమున్నంత వరకు నే పాడేదా జీవమున్నంత వరకు స్తుతించేదా ప్రాణమున్నంత వరకు నే పాడేదా జీవమున్నంత వరకు స్తుతించేదా నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను ప్రాణమున్నంత వరకు నే పాడేదా జీవమున్నంత వరకు స్తుతించేదా ప్రాణమున్నంత వరకు నే పాడేదా జీవమున్నంత వరకు స్తుతించేదా. 102వ కీర్తన 3వ పాదం చదువుకుందాం. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయున్నవి. ఇది ఒక విధంగా దైవజ్ఞానము అంటాం, ఒక విధంగా అయితే మన గురించి మనం తెలుసుకోవడం. ఇది ఎవరు రాశారు అనేది మన దగ్గర లేదు, కానీ ఎందుకు రాశాడో మాత్రం ఉంది అక్కడ. ఎవరు రాశారని చూడండి. దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన అంటే వ్యక్తి పేరు లేదు, కానీ ఇలాంటి నైజం ఇలాంటి స్థితి కలిగిన వాడు ఒకడు ఈ కీర్తన రాశాడు. ఇది కీర్తన అంటే కీర్తనలన్నీ ప్రార్థనలే. మీకు చాలాసార్లు చెప్పాను, కీర్తన అంటే రాగముతో కూడిన పాట, ప్రార్థన రాగముతో కూడిన ప్రార్థన. కీర్తన అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రాగముతో కూడిన ప్రార్థన అంతే. ఇందులో ఒక పాదం మనం చదువుతున్నాం. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయినవి. దీని గురించి మనం కొంచెం చూద్దాం. ఈ వాక్యంలో మనము జన్మించిన మొదటి దినము నుండి ఈ చర్య ప్రతి మనిషి జీవితంలో ప్రారంభమవుతుంది. అందుకే ఈ వాక్యం ఒక్కొక్కసారి చదవండి. ఆ రెండో ముక్క కూడా చదవండి. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. అది సరిగా ఆ ఒరవడి చూడాలి చదివినప్పుడు, అంతేగాని ఏదో చదివిన కాదు, రాసిన తీరు చూడండి. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు ఏమని ఉండాలి? అసలు ఎగిరిపోవచ్చున్నవని ఉండాలి, కానీ అక్కడ ఏమని రాస్తుంది? అందుకే అంటున్నాను తప్ప చదవండి అంటే మీకు చదవడం రాదని కాదు. అది మనం ఎప్పుడైనా దేవుని లేఖనం చదివినప్పుడు అది దేవుని ఆత్మచేత వ్రాయబడి దేవుడు రాసినటువంటి లేఖనం అది కనుక అందులో ఒక విషయం ఉంటుంది, అది ఖచ్చితంగా శాశ్వతత్వానికి సంబంధించిందే అయి ఉంటుంది. బైబిల్లో ఏ వాక్యం మనం చదివినా అది నిత్యజీవ సంబంధమైనది. అంటే మరణానికి లోనైన ఒక నరుని లేదా పాతాళవశమైన వానిని విడిపించి నిత్యజీవానికి తీసుకొని పోయే సమర్థత కలిగిన అంశం ఏదో ఆ పలుకులో ఉంటుంది. అందుకని మనం దాన్ని జాగ్రత్తగా చదవాలి. ఇలాగూ మనం జన్మించిన మొదటి దినము నుండి ఈ చర్య ఇది ప్రారంభమవుతుంది. ఏంటది? అక్కడేమని రాసింది? నా దినములు. ఇక్కడ ఇప్పుడు మనం ఏంటంటే దినాలు పొగ అనుకోండి, మనిషిని
కట్టెలు అనుకోండి, ఈ లోకము పొయ్యి అనుకోండి. ఇప్పుడు ఆ వాక్యం చదవండి మళ్ళీ. అంటే అర్థం అవ్వడానికి ఒక మార్గం సుగమం అంతే తప్ప అది ఖచ్చితమని కాదు, అలాగని అది కాదు అని కూడా కాదు. అంటే నేను లేఖనాన్ని తేలికపరచడం ఇష్టం లేక అలా చెప్తున్నాను. అందులో ఏముంది, మనము పుట్టిన నాటి నుండి మొదటి రోజు ఒక రోజు అయిపోయింది అనుకోండి, అంటే ఆ ఒకరోజు ఏమైనట్టు అర్థం, ఎగిరిపోయింది. ఒకరోజు ఎగిరిపోయింది. అది ఎలాగో పోలికి చెప్పబడింది. ఒక పొయ్యిలో మనం మంట పెడితే, ఎందుకంటే బైబిల్లో ఆ మాట ఉంది కదా, పొయ్యి ఉంది కాబట్టి నేను పొయ్యి అంటున్నాను, లేదంటే ఉట్టి మంటే చెప్తాను. పొయ్యిలో మనం మంట పెట్టామనుకోండి, పొగ బయటికి మీదకు పోతుంది, పొగ ఎగిరిపోతుంది అని రాయబడింది అక్కడ. పొగ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఆ పొయ్యిలో కాలుతున్నది ఏంటి, కట్టె. ఇక్కడేమని చెప్పాడు, నా ఎముకలు. ఎందుకంటే మాంసం మట్టిలో కలిసిపోతుంది, ఎముక గట్టిగా ఉండదు, ఇది కాలుతుంది అని. కాలుతుంది అంటే ఇది ఏంటంటే ఒక దీన్ని ఏమంటారంటే పోలిక. మనం దీనిని మనకు అన్వయించుకోవాలి. ఈరోజు ఒకడు పుట్టాడు, 24 గంటలు అయింది అంటే అతనికి ఆయుష్కాలంలో నుండి ఒక దినము ఆవిరైపోయింది. దేవుని చేత అనుగ్రహింపబడిన ఆయుష్కాలం తగ్గిపోయింది. అదే ఆ మొదటి పాదంలో ఉంది. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనకు నిర్ణయింపబడిన ఆయుష్కాలంలో నుండి ఒకరోజు పొగలాగా వెళ్ళిపోతుంది. పొగ రావాలి అంటే కట్టె కాలాలి. మన 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 భౌతికమైన అర్థంలో అయితే పొగ బయటికి రావాలి అంటే, పొగ అంటే అర్థం ఏంటి, కట్టే, కర్రే. ఇది కాలి డిస్ఫిగర్ అయిపోద్ది కదా, ఇది కట్టే దాని రూపాన్ని కోల్పోతుంది కదా, కాలిపోయింది. ఏమైంది అంటే పొగలాగా ఎగిరిపోయింది. మన ఆయుష్ ప్రతి దినము మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఈరోజు ఒకరోజు గడిచింది అంటే నీ ఆయుష్కాలంలో నుండి ఒక దినము తరిగిపోయింది. మనకు పుట్టినరోజులు చేసినప్పుడు ప్రార్థన చేస్తుంటారు చాలామంది. ఏమని, ప్రభువా ఇగో ఈ బిడ్డకి మరొక దయా కిరీటం ఇచ్చామండి. అది ఎంత అనవసరమైన మాట అంటే, దయా కిరీటం ఇవ్వడం కాదు, 1 సంవత్సరం ఆయుష్కాలం తరిగిపోయింది. ఇది నిజం. అందుకే మహమ్మదీయుల్లో ఏడుస్తారట. నేను ఇప్పుడు చూడలేదు కానీ నాకు స్నేహితుడు ఉన్నాడు, వాడు చెప్పాడు, పుట్టినప్పుడు ఏడుస్తారా, మేము ఏడుస్తాం అన్నాడు. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ వాడు మాత్రం, నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ మాట చెప్పాడు. ఇది ప్రతిరోజు మనకొక దినము ఎగిరిపోతూనే, ప్రతిరోజు మనకు ఒక దినం ఎగిరిపోతుంది. మన ఆయుష్కాలం ఒక దినము తరిగిపోతుంది. ఈ రాసినవాడు ప్రాణము సొక్కినవాడు. సొక్కినవాడంటే అలసిపోయినవాడు, సొమ్మసిల్లిపోయినవాడు, కృంగిపోయినవాడు అని అర్థాలు వస్తాయి. వాడి ప్రాణము అలసిపోయిందంట. ఈ వివరాలన్నీ ఇచ్చాడు. ఈ కీర్తనంతా చదివితే దానికి సరిపోతుంది. అది వాడి జీవితం విసిగిపోయింది, అలసిపోయాడు, కృంగిపోయి దుఃఖం చేత ఆవరింపబడి ఈ మొర దేవుని దగ్గర చేశాడు. ఈ చేసిన దాంట్లో మనం ఒక అంశాన్ని తీసుకున్నాం. ఇతను చేసిన ఈ ప్రార్థనలో ఒక సంగతిని మనం ఈరోజు తీసుకున్నాం. అదేంటి అంటే, మనము ప్రతి దినము ఒక దినము పూర్తి అయింది అంటే నీ ఆయుష్కాలం నుండి అది ఆవిరైపోయింది, నీ ఆయుష్కాలము తరిగిపోయింది. ఇప్పుడు ఎంత అనేది ఏ మనుషునికి తెలియదు. ఆయుష్కాలం ఎంత అనేది ఏ మనిషికి తెలియదు. కనుక ఏం చేయాలి, నాకు నిర్ణయింపబడిన దినాలు నాకు తెలియవు గనక
ఒక దినము గడిచేసరికల్లా నా ఆయుష్కాలము ఒక దినము తరిగిపోయింది కనుక ఈ మిగిలినది మనకు తెలియదు, ఇంకెంతకాలం ఉంటుంది అనేది తెలియదు. కనుక ఏం చేయాలి? ఇతను పడిన కష్టం కూడా ఇవి మనం చూద్దాం. చూడండి 11వ వాక్యం చూడండి ఒకసారి. ఇతను ఏమంటున్నాడు చూడండి, ఈ ప్రార్థనలో ఏమంటున్నాడంటే ప్రభువుతో చెప్తున్నాడు, నా నా దినములు సాగిపోయిన నీడ. సాగిపోయిన నీడ మీరు ఎప్పుడు చూసారా? ఇది ఉదయం ఎండను తీసుకోం, ఇప్పుడు సాగిపోయిన నీడ అన్నాం. ఎందుకంటామంటే ఉదయం సాగిపోయిన నీడలా కనిపిస్తుంది, కానీ రాను 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 అది ఏమవుతుంది? సాయంత్రము సాగిపోయిన నీడైతే ఇంకా అది సాగిపోవడమే తప్ప ఇక వెనక్కి రాదు. అంటే అక్కడి నుంచి ఇంక అలా పోవడమే, అంతేనా అర్థం? అందుకని సాగిపోయిన నీడ అంటే మనం అస్తమైపోయిన నీడనే తీసుకుంటాం. ఇతను ఏమంటున్నాడు? నా దినములు, ఇందాల ఏమన్నాడు? పొగవలే ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి. అలా ఉన్నాయనడం లేదు, సాగిపోయిన నీడను పోలియున్నవి అంటే ఆయుష్కాలం అంచనా ఇతనికి దొరకడం లేదు. ఎందుకని? సాయంత్రం అయ్యేసరికి నీడ మన సాగింది, కానీ ఇంకా ఎంత సాగుతుందో తెలియదు. కాబట్టి నా రోజులు ఆఖరికి వచ్చాయని అనుకుంటున్నాడు అన్నమాట. దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా మరణానికి సిద్ధపడి ఉండాలి. ఎవడు మరణానికి సిద్ధపడడో వాడు లోకంతో ముడిపడి ఉన్నాడు అని అర్థం. బైబిల్ ఇచ్చేటువంటి వైరాగ్యం అని అనకూడదు, కానీ ఆ మాట, ఆ మనస్సు మనకు కలిగి ఉండాలి. ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. పౌలు సిద్ధపడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 2000 అయింది అనుకుందాం. అతను 60లోనూ 65 సంవత్సరాలు క్రీస్తకం, అలాగా 65 సంవత్సరాల వయసులో చనిపోయాడు. 65 తీసిస్తే ఇప్పటికి 2025లోని ఇన్ని సంవత్సరాలు అయింది. కానీ పౌలు ఏమన్నాడు? ప్రతిరోజు నేను చనిపోతున్నాను, ప్రతిరోజు నేను జాగ్రత్త పడుతున్నాను, మనం ఎప్పుడు మారిపోతామో తెలియదు, సిద్ధపడి అనే చెప్పారు వాళ్ళందరూ. కనుక ఈ సిద్ధపాటు అనేది భవిష్యత్తు గురించి కాదు, విముక్తి కొరకు మనసు సిద్ధపడి దేవుని రాజ్యానికి సిద్ధపడి ఉండఅనేది విశ్వాసం యొక్క సంపూర్ణతకు గుర్తది. అంతేగాని చచ్చిపోతామని కాదు. ఇప్పుడు ప్రభువు రాకడ వచ్చిన, నా మరణ దినము వచ్చిన, నేను సిద్ధపడి ఉన్నాను అనే స్థితి కలిగి ఉండాలి. అంతేగాని చావుకు సిద్ధపడ్డం కాదు. చావు సిద్ధపడడం అంటే అది వేరే అర్థం వస్తుంది. ఇదేంటంటే మరణం నాకు ఇప్పుడు వచ్చినా నేను ఈ లోకం నుండి విడిపింపబడతాను. దాన్ని మనకి మన దేశ సంస్కృతంలో ఏమంటారంటే విముక్తి లేదా ముముక్షువు అని పదాలు వాడుతుంటారు. విముక్తి అంటే దేవుడు వచ్చేసరికల్లా మనల్ని బంధించి ఉంచేది ఏది ఇక్కడ ఉండకూడదు. మనల్ని కట్టే ఒక ముడి ఉండకూడదు, మనం స్వేచ్ఛగా ఉండాలన్నమాట. దాన్ని సిద్ధపడడానికే ఈ వ్యక్తి ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. గడ్డి వలె ఇదంతా ఆ 3వ వాక్యంతో సరిపోతాయి. 3వ వాక్యంతో 11వ వాక్యం సరిపోతుంది. కాకపోతే అతని భావం వేరు. ఏమంటున్నాడు? నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె, నేను గడ్డి వలె వాడి ఉన్నాను. గడ్డి వాడింది అంటే అర్థం ఏంటి? వాడిపోవడం అంటే ఏంటి? గడ్డి వాడిపోవడం అంటే అర్థం ఏంటర్రా? గడ్డి, తోటకూర, గోంగూర ఎందుకు వాడిపోతాయి? డిహైడ్రేషన్, నీరు లేకపోవడం వలన. నీరు ఎప్పుడైతే ఉండదో ప్రాణం పోతుంది. కనుక ఇతను ఏమంటున్నాడు? నా దినాలైతే అలాగ అయిపోయి ఉన్నాయి, నేనైతే ఇదిగో వాడిపోయిన గడ్డిలాగా ఉన్నాను అని.
23 చూడండి అలాంటిది. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు ఇతను? ఎక్కడికి ప్రయాణం చేస్తున్నట్టు కీర్తన చేసి తెలుస్తుంది. నిత్య జీవానికి ప్రయాణం చేస్తున్నాడు. మరణస్థితి నుండి శాశ్వత జీవం కొరకు దేవునిలాగా ఉండడానికి ఆ కీర్తనంతా చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే రేపో ఎప్పుడో చదవండి. చదివితే ఈ విషయం తెలుస్తుంది. ఇతను అలాగ జీవించడం కోసమని ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రయాణము చేయలేని స్థితి, అంటే నిత్య జీవమును చేరుకోలేని స్థితి, బలహీనత కలిగింది. ఇతను ఏమంటున్నాడు? నా బలమును ఆయన, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా, ఏ మనిషి అయినా పాప విషయము అయితే, పాపం చేసి ఉంటే దుష్టుని యొక్క బలం మన మీద పనిచేస్తుంది. మనం పవిత్రంగా ఉన్నప్పుడు మనకి కష్టం వచ్చిందనుకోండి, అది దేవుని బలమే. పరిశుద్ధుడికి కష్టకాలం వస్తే అది దేవుని బలము. యోబు ఏమన్నాడు? నీ బాణాలు అంటాడు, సర్వశక్తుడే నాకు ఇలా చేసాడు అంటాడు. ఎందుకని? అతని దగ్గర ఏ దోషము, అది దేవుడే చెప్పాడు కదా, భూమి మీద ఉన్న మనుషులందరిలో యోబు నీతిమంతుడు, అతడు దుష్టత్వమును విసర్జించిన వాడు అని దేవుడే అతనికి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. కనుక పాపము లేని వానికి వచ్చిన కష్టము దేవుని వలనే వస్తుంది. పాపము చేసిన వానికి వచ్చే కష్టము దుష్టుని వలన వస్తుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కటి మన మనసులో ఉండాలి. ఇద్దరికీ వస్తాయి. బైబిల్లో మనకు చాలా వాక్యాలు మనకు తెలుసు. మనుషులందరికీ జరిగినట్లే మీకు జరుగుతుంది అని. నీతిమంతునికి ఎలాగ జరుగునో పాపికి అలాగే జరుగుతుంది, పాపికి ఎలా జరుగుతుందో నీతిమంతునికి అలాగే జరుగుతుంది. కానీ ఎవని వలన నీ హస్తము నా మీద బరువుగా ఉన్నది, ఈ పదాలన్నీ మనం బైబిల్లో చదివాం. ఎవరు? పరిశుద్ధులైన వారికి. ఇర్మియా, యెషయా, ఏలియా అలాంటి వాళ్ళందరూ ఈ మాటలు పలికారు. ఇంకా ప్రవక్తలందరి దగ్గర ఈ సంగతులు ఉన్నాయి. కనుక నీవు ఆలస్యం చేస్తున్నావు, నీవు నన్ను తొందర పెడుతున్నావు అని ఈ మాటలు రాసి ఉన్నాయి. ఎప్పుడైనా పరిశుద్ధత కలిగిన వానికి వచ్చిన కష్టము దేవుని వలన వస్తుంది. పాపము ఉన్నవాని, పాపము చేసేవాడు అంటే బుద్ధిపూర్వకంగా చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను, చేసేవాళ్ళకు వచ్చేటువంటి కష్టాలన్నీ దుష్టుని వలన, శోధన వలన వస్తాయి. ఇక్కడ ఇతనికి వచ్చినటువంటిది ఏంటంటే, పరలోకానికని ఇతను బయలుదేరాడు. ఇప్పుడు పాపము అనేది కొంతమందికి అసహ్యమైన, దాని వలన కలిగే తాకిడిని వదలలేరు. అంటే ఇది మీకు ముందుకి మనం చెప్పుకోవాల్సిన విషయం, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. పాపము ఒక మనిషిని బలవంతం చేస్తుంది, దాని నుంచి ఆ వ్యక్తి విడిపించుకోలేడు. కానీ చేయలేడు, విడిపించుకోలేడు. ఆ స్థితిలో ఉన్నవాడికి ఏం మిగులుతుందంటే దుఃఖమే ఉంటుంది. ఈ విషయం దగ్గరే అతనికి లోకం ఉండదు, ఇంకా ఏ స్నేహాలు ఉండవు, ఈ లోక సంబంధమైన ఏ అనుబంధాలు పెట్టుకోడు. కానీ ఈ ఒక్కదానితోనే సతమతం అవుతూ జీవితంలో ఉంటాడు. అలాగూ చేసి ప్రాణము సొక్కిపోయి ఉన్నవాడు ఈ ప్రార్థన చేసినవాడు అతన్ని అంటున్నాడు అన్నమాట, నీవే నా దినాలను ఇలా చేసేవు, నా బలాన్ని కృంగజేసేవు కాబట్టి నాకు అందడం లేదు. అది ఏది? నిత్య జీవానికి ఏదైతే కుదువుగా ఉన్నదో దానిని నేను సంపాదించుకోలేకపోతున్నాను. నువ్వు నా అందుకుందాము అంటే నేను ఇప్పుడు ఎన్ని దినాల్లో అందుకోవాలో అన్ని దినాలు ఇతనికి లేవు. అంటే ఇది మనకి ఎలా చెప్పాలి, హిజ్కియాకి దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగినవాడు గనక హిజ్కియా యొక్క భావన ఏంటి? నువ్వు చక్కపెట్టుకోలేదు, కానీ
నువ్వు చనిపోబోతున్నావు అనగానే అతనికి ఏమనిపించింది? అతని కన్నీరు విడుస్తూ ఏం ప్రార్థన చేశాడు మనసులో? నేను చక్కబెట్టుకోలేదు, చక్కబెట్టుకుందాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు, ఇంకా నేను నరకానికే పోతానా అని అనుకున్నాడు. దేవుని లెక్కలో అంటే దేవుడు ఆలోచించి ఇతను ఈ తప్పును సరిదిద్దుకోవడానికి ఎంత పడుతుంది, ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఎంత కాలం పడుతుంది అని, ఇది దేవుని అంచనాయే. 15 సంవత్సరాలు పడుతుందని దేవుడు అంచనా వేశాడు. దానిని మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ ఇతనికి ఏంటంటే, ఇతను బలము కృంగిపోయింది కాబట్టి పని చేయలేడు. మరి దినాలు కొద్దివైపోయాయి కాబట్టి కష్టపడదామన్న అవకాశం లేదు. అందుకే ఇతని ప్రాణము సొక్కిపోయింది, సొమ్మసిల్లిపోయింది, ఏం చేయాలో తోచకన్నమాట. అందులో 24వ వాక్యం చూడండి. ఇదంతా నేను మీకు 11, 23, 24 ఎందుకు చెప్తున్నానంటే ఆ 3వ వాక్యాన్ని మీరు కన్క్లూడ్ చేసుకోవాలి. మనం 24లో ఏముంది? నేను ఇలాగు మనవి చేసి తిని నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము అని ఉంది. కానీ ఆ పదం అయితే కొనిపోకుము అని పదం చదివినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఆ పదం కరెక్ట్ కాదు. ఈ కొత్త ట్రాన్స్లేటర్లు ఏం చేశారంటే దాన్ని అలా చేశారేమో. పాత బైబిల్ తిరగేస్తే అక్కడ ఏమనుందంటే కొంచుపోకుము అని ఉంటుంది. కొనిపోకుము కొంచుపోకుము తేడా ఉంది. కొనిపోకుము అంటే కొని పట్టుకెళ్ళొద్దు అని. మీరు చూడండి, డిక్షనరీ చూసి తెలుస్తుంది. కొనిపోవుట అంటే కొని ప్లస్ తీసుకొని పోవడం, కొనిపోవడం. ఈ కొంచుపోవడము అనేది చాలా విలువైన పదం. కొంచుపోవడము అంటే ఎవడైనా వెళ్ళలేకుండా కూర్చొని ఉంటే వాడికి దారి చూపిస్తూ తీసుకుపోవడం అంటే లీడింగ్ అనమాట. నేను వెళ్తున్నాను కదా, నువ్వు వచ్చి, దానిని కొంచుపోవడం అంటాం. లేదు అంటే బలం ఉపయోగించి తీసుకొని పోవడం, అంతేగాని కొని పట్టుకెళ్ళడం కాదు. అందుకని ఇక్కడ మీరు మీ దగ్గర ఉంటాయి, పాత బైబిల్ ఉంటాయి చూడండి, ఈ పెద్దది చాటల్లా ఉంటాయి కదా, అందులో చూడండి, రిఫరెన్స్ బైబిల్స్ అని ఉంటాయి, అందులో ఉంటుంది. నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుము అనే దానికి వివరాలు మనకు అవసరం లేదులే, కానీ ఇది చెప్పింది అదే. ఈ సంచి లోపలికి కొనిపో అనడం, కొంచుపో అంటాం. ఈ సంచిని లోపలికి కొంచుపో అని, లేకపోతే ఈ మేకని అడవికి సంత కొంచుపో అని, ఆ కొంచుపో అనేది ఇతని ఉద్దేశం. ఇతను ఏంటంటే, నేను ఇలాగని మనవి చేశాను, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుము. ఈ ఎందుకు కొంచుపోయాడు ఇది మీకు ప్రార్థనలో పరిపూర్ణత నీకు కలిగిందా లేదా అని అంచనా వేసుకునేటప్పుడు ఈ వాక్యం మనకు అవసరం అవుతుంది. నేను ఈ రాత్రి నేను చనిపోతే అనుకున్నాం అనుకోండి, అదేం కీడేం కాదు, అది కీడు అనుకోకండి. ఇప్పుడు పడుకుంటున్నాం, ఏమన్నా అయితే నేను ఎక్కడికి వెళతాను అని నువ్వు ప్రశ్న వేసుకుంటే పడుకునే ముందు ఏం ప్రార్థన చేసుకోవాలో మనకు తెలుస్తుంది. అవునా? పడుకునే ముందు నేను పడుకుంటున్నాను, నేను నా ప్రభు వచ్చాడు అనుకోండి, నేను ఉంటానా వెళ్తానా అనేది అనుకుంటే ఎక్కడ వెళ్ళవో నీకు తెలుస్తుంది. ఏ చోటులో నీవు దేవుని దగ్గరకు వెళ్ళడానికి సామర్థ్యత నీకు ఉండదో నీకు తెలుస్తుంది. ఆ ఒక్కదాని గురించి అలాగ చేసుకున్న ప్రార్థనే ఈ వ్యక్తి చేసిన ప్రార్థన. ఇతనికి స్పష్టంగా విషయం తెలుసు, దానిని సర్దుబాటు చేసుకోవడానికి టైం లేదు. ఇతను చూస్తే మధ్యకాలంలోనే చనిపోయేలాగా ఉన్నాడు, దేవుడే తీసుకొని పోయేలాగా ఉన్నాడు, క్షీణించిపోయి ఉన్నాడు. ఏం చేయాలి? ఎప్పుడు మనకి విసుగుదల ఎప్పుడు వస్తుంది? ఒక దానిని మీకు ఎప్పుడు చెప్పాను, ఒక అతను భార్యను కొడుతున్నాడు అనుకోండి,
తిరగేసి ఈయన ఏదో చేద్దామని అనిపిస్తుంది ఆవిడకి, కానీ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? తిరగబడాలని ఉంటుంది, తిరగబడే బలం చాలదు. వాడు చూస్తేనేమో హింస పెడుతున్నాడు. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలో తెలియక వాడు తంటున్నాడు, ఇది కొట్టేసుకుంటాడు. తలగొడేసుకోవడం, గోడ గుద్దేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తాం. ఎప్పుడు చేస్తాం? అది ప్రాణము సొక్కినవాడు, ఎందుకు నాకు ఈ బతుకు, ఎందుకు ఇంకా చండాలం, ఇలాగైపోయింది నా స్థితి అని అనిపించిన వాడు చేసిన ప్రార్థన ఇది. గట్టెక్కలేక, సాధించలేక, అలాగని ఉండిపోలేక, ఏమీ తెలియని స్థితిలో ఒక సొమ్మసిల్లిన వాడు చేసినటువంటి మనవి ఇది. ఏంటి అతనికి అర్థమైంది అంటే, నా దినాలు చూస్తే పొగలాగా రోజుకొక దినం నా ఆయుష్లో నుంచి పోతున్నాయి, నా ఆయుష్కాలం తరిగిపోతుంది, ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, దేవుని రాజ్యం నాకు అందడం లేదు. ఇది ఆఖరి మాట. ఎంతకాలం ఇంకా నా దినాలు చూస్తే సాగిపోయిన నీడలాగా పోలి ఉన్నాయి. ఇంకా సాగిపోయిన నీడ సూర్యుడు దిగిపోతే ఇంకే నా పని అయిపోయినట్టే. అది ఎంత టైం అనేది ఎంత సాగగలదో నాకు తెలియదు. ఏం చేయాలి నేను ఇప్పుడు? అదే ఇప్పుడు మనం చదివింది. అతను మనవి చేసుకున్నది ఏంటి అంటే, నా దినముల మధ్యలో నన్ను కొంచెం పోవద్దు, నన్ను తీసుకొని పోవద్దు. అది అతను అడిగింది. హిజ్కియా జీవితమే. కాకపోతే దీని హెడ్డింగ్ నచ్చింది. ఏంటది? దుఃఖము చేత విసిగిపోయిన వాడు ఒకడు దేవుని సన్నిధిలో చేసిన మొర. మనకి ఈ స్థాయి మనకి రావాలి. ప్రార్థన చేసుకునేవాడు దృష్టి ఒకటే, పరలోకం చేరడం, నిత్యజీవంలో ప్రవేశించడం. ఏం చేస్తే నిత్యజీవంలో ప్రవేశిస్తాము అనేది మనం ఈ సంవత్సరాల్లో చాలా నేర్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అవన్నీ వాటిలో నీ దగ్గర ఏ ఒక్కటి తక్కువైనా పరలోకానికి వెళ్ళలేవు. ఇతను అలా అంచనా వేసుకుంటేనే ఇతనికి లోపాలు తెలిసాయి. లోపాలు తెలిసి సర్దుబాటు చేసుకుందాము, వాటన్నిటి నుంచి విడిపింపబడదాము అనుకుంటే ఇతనికి ఆయుష్కాలం లేదు. ఏదైతేనేమి అతని జీవితంలో లోపము మాత్రం ఉంది. దానిని సరిచేసుకోవడానికి ఇతనికి సమయం కావాలి. ఆ సమయాన్ని దేవుని దగ్గర అడుగుతున్నాడు. కానీ మన లోకంలోకి వద్దాం. మనమేం అడుగుతాం? ఎవరినన్నా ఏమంటారు? ఇంకా పిల్లలకి ఎవరికి అతను పెళ్లి చేయలేదు, అప్పుడే ఎలాగైపోయాడు, వీళ్ళకి ఒక దారి చూపించలేదు, వీళ్ళకి ఒక ఇల్లు కట్టలేదు. మనం ఆలోచిస్తాం. ఇతని మరలో ఇతనికి కుటుంబం ఉంటుంది, కానీ ఇతనికి ఒకే ఒక ఆశ. ఏంటది? ఇప్పుడు తెలిసిందా? ప్రార్థన చేసుకునేటప్పుడు మనం కలిగి ఉండవలసిన మెళుకువతనం, మనకు కలిగి ఉండవలసినటువంటి ఆలోచన. నా ఆయుష్కాలము ప్రతిరోజు తరిగిపోతుంది, అది తెలుసుకోవాలి. ఒక రోజు వచ్చేసరికల్లా సంవత్సరం అయిందంటే సంవత్సరం తరిగిపోయిందే లెక్క. కానీ మన దృక్పథం వేరుగా ఉంది, ఈ పరిశుద్ధుని యొక్క దృక్పథం వేరుగా ఉంది. ఎందుకు తరిగిపోయింది అంటే అది ఎగిరిపోయింది. అది ఆగుతుందా? కాలము పొగవలే అది ఎగిరిపోతూనే ఉంటుంది. నీ ఆయుష్కాలం దినదినము తరిగిపోతూనే ఉంటుంది. నీ వైపు చూసుకుంటే అక్కడికి వెళ్ళే సామర్థ్యత తక్కువగా ఉంది. మనకు ఈ పరిశుద్ధునికి తేడా ఏంటంటే, మనము లోకపు సంగతులు ఆలోచిస్తాం. బిడ్డలు ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇది ఉద్యోగాలు ఏమి ఇంకా సరిగా రాలేదు, అందరూ చదువుల మీద ఉన్నారు, ఇంక మరి ఏంటి ఈ పరిస్థితి? ఎప్పుడు ఈ ధ్యాస మనకుంటుంది. దాని కొరకే మనం దేవుని దగ్గర ఎక్కువగా కష్టపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నిజానికి అది బాధ్యత అంతే. బాధ్యతలు ఎప్పుడూ ఎవ్వరూ పూర్తిగా నెరవేర్చలేరు. బాధ్యతలు ఎన్నడూ ఎవ్వడూ పూర్తిగా నెరవేర్చలేరు.
ఇతను ఎవరి గురించి ఏం మాట్లాడడం లేదు. బైబిల్లో చూడండి, ఎవరు ఎవరితో ముడిపడి ఉండలేదు. మోషే నేను ఎవరి మీద చేతులు ఉంచాలి అని అడిగినప్పుడు యెహోషువ మీద ఉంచు అంటే మరి నా పిల్లలు అని అన్నాడా? అతనికి 2 కొడుకులు ఉన్నారు. అడగలేదు. కొడుకుల గురించి ఎక్కడైనా ప్రస్తావన తెచ్చాడా? సమూయేలు పిల్లలు చెడ్డోళ్ళైనా సమూయేలు ఏనాడైనా నా కొడుకుల్ని చూడు ప్రభువా, నా కొడుకులు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు, న్యాయం లేదు నా పిల్లల దగ్గర అని ఏనాడైనా సమూయేలు అన్నాడా? దానియేలు తన పిల్లల గురించి ఎక్కడైనా ఏమన్నా మాట్లాడా? ఎక్కడా ఉండదు. ప్రతి మనిషి తాను తన రక్షణ గురించే దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నీ బాధ్యత బాల్యం నుండి నీ పిల్లల్ని అదుపులో పెట్టాలి. వారికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. వారితో ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. అలాగే చేయడమే. అందుకని ఇప్పుడు మనకు వచ్చిన ఈ లేఖనంలో ఈ సంగతిని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు నీ ఆయుష్కాలం తరిగిపోతుంది. పోయిందనే సంగతి మనకు అక్కర్లేదు. దినాలు పొగలాగా పోతాయో ఎలా పోతాయో మొత్తానికి పోతున్నాయి. ప్రతిరోజు ఒక దినము నీ ఆయుష్కాలం నుంచి పోతుంది. అంటే నీ ఆయుష్కాలం దినదినము తగ్గిపోతుంది. ఇది ఎంతకాలం ఇంకెంత ఉంది అనేది మనకు తెలియదు. కానీ నీవు ఎంత పరిశుద్ధపరచబడాలి అనేది మాత్రం నీ దగ్గర ఉంది. నీవు పరిశుద్ధపరచబడడానికి సిద్ధపడడానికి నీవు తీసుకునే టైము నీ ఆయుష్కాలాన్ని మించి ఉందా, తక్కువ ఉందా నీవు చూసుకోవాలి. ఈ వాక్యం చదివినప్పుడు నాకు దేవుని వలన కలిగిన ప్రేరణ అదే. ఇది తూకం అన్నమాట. నా ఆయుష్కాలము, నా పరిశుద్ధత. నా ఆయుష్కాలము ఎంతో నాకు తెలియదు, కానీ నా పరిశుద్ధతలో లోపం మాత్రం నాకు తెలుసు. పూర్ణమైన భక్తి ఎంత లోపించింది, ఏ చోట్ల లోపించింది, దానిని నేను ఎలాగ పూర్తి చేసుకోవాలి, నా ఆయుష్కాలం దాంతో సరిపోతుందా లేదా. అది ఆయుష్కాలం తక్కువై నీ పరిశుద్ధత అంశాలు కనుక ఎక్కువైతే నువ్వు నష్టపోతావు. నీ ఆయుష్కాలం ఎక్కువై ఉండి నీవు పరిశుద్ధపరిచే విషయాలు తక్కువై ఉంటే నువ్వు గెలుస్తావు. కానీ నీ ఆయుష్కాలం యొక్క ప్రమాణం నీకు తెలియదు. అర్థమైందా? ఆఖరికి వచ్చేసాం కదా. ఈ జాగ్రత్తతో మనము దేవుని సమీపిస్తే దీన్ని ఏమంటామంటే పరిశుద్ధ ఆభరణాలు అనే ఒక పదం ఉంది. ఉన్నాయా? పరిశుద్ధమైన ఆభరణాలు ధరించి మీరు యెహోవాను సమీపించండి అని ఒక మాట ఉంది. ఇది ఒక ఆభరణంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచనతో నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే ఒక్క క్షణంలో దేవుని దర్శనం మనకి కలుగుతుంది. నువ్వు వెళ్ళేటప్పుడే ఈ వ్యత్యాసాన్ని తీసుకొని వెళ్తావు. మోకరించినప్పుడు నా ఆయుష్కాలము నాకు తెలియదు, నా పరిశుద్ధతలో లోపం మాత్రం నాకు తెలుసు ప్రభువా. ఈ సంగతి నువ్వు ఎత్తావంటే నీవెలా వెళ్ళినట్లు లెక్క? దేవుని చిత్తానుసారముగా నీవు ఆయన దగ్గరకు వెళ్ళినట్టు లెక్క. ఖచ్చితంగా దేవుని హస్తము నిన్ను తాకుతుంది, నీ హృదయము దర్శింపబడుతుంది. ఆ దేవుని ఆత్మ నిన్ను ఒప్పిస్తాడు. ఈ దేవుని ఆత్మ 3 అంశాల్లో ఆయన ఒప్పించుతాడు. 1 నీతిని గురించి, 2 నీ పాపమును గురించి, 3 తీర్పును గురించి. ఈ 3 అంశాలే దేవుని ఆత్మ మనిషిని ఒప్పిస్తాడు. ఒప్పించడం అంటే అర్థం ఏంటి? ఒప్పించడం, నువ్వు దొంగతనం చేసావా లేదా, వాడిని దొంగతనం చేశాడని ఒప్పించేటప్పుడు ఏం చేస్తాం మనం? అలాగూ దేవుని ఆత్మ మనలను ఒప్పిస్తాడు. నీ చేసిన పాపం ఉంటే పాపాన్ని ఒప్పిస్తాడు. కొన్నిసార్లు అది పాపం ఎలాగవుద్ది? తండ్రిగా నా ధర్మం, నా తల్లిగా నా ధర్మం, లేకపోతే మన ఆస్తికి నేను మరి ఏదో చేయాలి, ఏదోలాగా సర్దుబాటు చేస్తుంటాం. కానీ అది కుదరదు అని ఆత్మ ఒప్పిస్తాడు. ఏది? దేవుని
నియమానికి అనుకూలంగా నిన్ను ఒప్పిస్తాడు. అలాగే నీతి విషయంలో నీవు తప్పు చేస్తూ ఉంటావు, కానీ నీతిగా ఎంచుకుంటావు. అది తప్పు చేస్తూ ఉంటాం, నీతిగా ఎంచుకుంటూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అది కాదు, అది నీతి కాదు, ఇదిగో ఇది నీతి అని ఒప్పిస్తాడు. ఈ రెండిటి జరిగిన తర్వాత ఏం చేస్తాడంటే, ఇదిగో నువ్వు తీర్పులోకి వస్తావు, తీర్పులోకి వచ్చినప్పుడు నువ్వు దోషిగా తీర్చబడతావు, ఆ రోజున నీవు దుఃఖిస్తావు, అది యుగ యుగాల నరకానికి నిన్ను మోసుకొని పోతుంది అంటే, అప్పుడు నీ మనసు ఒప్పుకొని, అవును ప్రభా, నేను ఈ స్థితిలో ఉన్నాను, నిజమే, నన్ను క్షమించు, నన్ను ఒగ్గట్టును పడయి అని నువ్వు ఒప్పుకుంటావు. ఈ ప్రార్థనలో ఎక్కడా కూడా నీ వారెవరు ఉండరు, నీ ఒక్కడవే ఉంటావు. ఈ ప్రార్థనలో ఉండేది నీ ఒక్కడవే. నీకున్నటువంటి దురభిమానం అంటే దేవుని యొక్క నిర్ణయము కాని అభిమానం. నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా నీ వారిని, నీ వలననైన దాన్ని నీవు ఇష్టపడినప్పుడు అది దేవునికి సమ్మతం కాదు. దేవునికి అది సమ్మతం కాదు. అందుకే మీ మట్టుకు మీరు ముందు పరిపూర్ణులు కండి. పరిపూర్ణులు అవ్వడం అంటే పరలోకానికి నేను వెళ్ళడానికి నాకు అడ్డేమీ లేదు అని నిర్ధారణకు మీరు రండి. ఈ ప్రయత్నంలో ప్రతిరోజు మనకు ప్రభు ఇచ్చిన ప్రేరణ ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు మనకు 3 బలాలు ఉండాలి. ఏంటవి? అది మాత్రం మర్చిపోకూడదు. ప్రతిరోజు అది దొరికే వరకు అలా అడుగుతూనే ఉండాలి. ఇతను కూడా అలాగే ఆఖరికి అడిగాడు. నేను ప్రాణము సుక్కిపోయింది, సొమ్మసిల్లిపోతున్నాడు, దుఃఖంతో ఉండి ఈ ప్రార్థన చేశాడు. నా దినాలు చూస్తే పొగలాగా అలా పోతున్నాయి, నా ఆయుష్కాలం చూస్తే పొయ్యిలో కట్టెలు కాలిపోయినట్టు కాలిపోతుంది, ఏంటి నా పరిస్థితి, గడ్డిలో నీరు పోయి వాడిపోయినట్టుగా నా శరీరం, నా ఆయుష్కాలం అయిపోతుంది, నా దినాలు చూస్తే అయిపోతే సాగిపోయిన నీడలాగా అయిపోయింది, ఏంటి నా పరిస్థితి, నేను ఎప్పుడు ఒడ్డుకు తేరుతాను, నా పరిస్థితి ఏంటి? ఇందులో చూస్తే దేవుణ్ణి స్తుతించిన విషయాలు ఉంటాయి. చూడండి, 25 నుంచి చూడండి. నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము అని ఏమంటున్నాడు చూడండి. ఎందుకోసం ఈ ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఉంటుంది. నీ సంవత్సరాలు తరతరములు ఉండును. ఎవరివి? నావి చూస్తే ఇలాగ తగ్గిపోయి ఉన్నాయి అని ఇతనికి అంటే విషయాలన్నీ చెప్తున్నాడు అన్నమాట దేవుని దగ్గర. ఆది యందు నీవు భూమికి పునాది వేసావు, ఆకాశాలు కూడా నీ చేతి పనులే, ఆ చేతి పనులన్నీ నశించిపోతాయి కాబట్టి నీవు నిలిచి ఉంటావు. అంటే ఇతనికి కావాల్సింది ఏంటి? నిలిచి ఉండడం కావాలి. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. అది అంతా పొగుడుతున్నాడు, మళ్ళా ఇక్కడికే వస్తున్నాడు. ఇతనికి కావలసిందేంటి? దేవుని వలె శాశ్వత కాలము అంటే పరలోకంలో ప్రవేశించడం ఒక్కటే ఈ పరిశుద్ధునికి ఉన్నటువంటి అపేక్ష. కనుక ఇది చదివేం కనుక ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన ఆయుష్ దినదినము తగ్గిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. కనుక యేసుక్రీస్తు వచ్చింది మనిషిని మరణము నుండి తప్పించడానికి కానీ మరి దేనికి కాదు అని ఒకసారి చూద్దాము. తిమోతికి రాసిన పత్రికలో పౌలు తిమోతికి చెప్పిన మాట ఒక్కటి చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. అంటే ఒకే ఒక కారణం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అది యేసు యొక్క ఉనికి, దానికోసమే వచ్చాడు. కనుక యేసును మనం దాని కొరకే వినియోగించుకోవాలి. లోకంలో కష్టపడతాం, సంపాదిస్తాం,
సుఖపడతాం, అవన్నీ మామూలే. కానీ పరలోక సంబంధమైన స్థితికి మాత్రం యేసుక్రీస్తు వలన మాత్రమే మనకు ఆ మేలు కలుగుతుంది. యేసు ప్రభు వచ్చిందే దాని కొరకు. ఆయన్ను వేరొక పని కొరకు వినియోగించడం, వేరొక దాని కొరకు ప్రభు దగ్గర ఇది అవ్వడం అంత మంచిది కాదు. కనుక రక్షణ నిమిత్తము మనము ఈ సంగతిని తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రతిదినము మన ఆయుష్కాలము తరిగిపోతుంది. కనుక మనము జీవ సంబంధమైన లోపాలను సరిచేసుకోవడానికి మనం ఆసక్తి కనబరచాలి. ప్రభు దగ్గర మొరపెట్టేటప్పుడు ఈ విషయాన్ని నీ హృదయంలో ఉంచుకొని దేవుణ్ణి బ్రతిమలాడుకోవచ్చు. ప్రభువా, నేను సంపాదించుకోవలసింది చాలా ఉంది, నా దినాలు చూస్తే త్వరగా అవి ఆవిరైపోతున్నాయి, దయచేసి నన్ను కనికరించి నన్ను త్వరగా పరిశుద్ధపరచు అని ప్రార్థన చేసుకోండి. మీ గురించి మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత మీ ఇంటి వారి గురించి ప్రార్థన చేయండి. ఏం పర్వాలేదు, మన సంఘంలో ఎవరు బెంగపడవలసిన పని లేదు, అన్నీ సక్రమంగానే జరుగుతాయి. కాకపోతే మరమ్మత్తులు, కన్నం పడిన తపేళాకి మరమ్మత్తు చేసేటప్పుడు తపేళ అంటదట, కన్నమే బాగుంది నాకని. ఎందుకని? మరమ్మత్తులో ఎక్కువ శ్రమ. అలాగైతేనే కానీ మరి కన్నం పూడదు. కన్నం పడకుండా చూసుకుంటే సరిపోతుంది. కనుక అలాంటివేవో రావాలి తప్ప దేవుని దయ పొందిన మంద కోరి తప్పులు చేసి నీతి తప్పిపోయి నీతి అనుకునవడం, అపవిత్రతలో ఉండి పవిత్రత అనుకునే భ్రమలో ఉంటే ఏమో చెప్పలేం. కానీ దైవికమైన సంగతులు మీకు బాగా తెలుసు, అనుసరించండి. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఈరోజు నేర్చిన ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. మన దినములు పొగవలే ఎగిరిపోతున్నాయి. మన ఆయుష్కాలము దినదినము తగ్గిపోతుంది. ఏం చేయాలి? ఇది నిరంతరం జరిగేదే, దీనిని ఎవరూ మార్చలేరు. దినాలను ఆపలేము, ఆయుష్ని పెంచుకోలేము. అయితే ఏదైనా ఆ ఇచ్చిన ఆయుష్లో నుండే దినాలు పోతూ ఉంటాయి, ఇది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీనిని మనం ముట్టుకోలేము. మనం ఎక్కడ ముట్టుకోవాలి అంటే ఇతను చేసింది అదే, దేవుణ్ణి ముట్టుకున్నాడు. నీవే వీటిని మార్చలేము. హిజ్కియా కూడా ఆయుష్ పెంచమనేం అడగలేదు, మారడానికే ఆశపడ్డాడు. నాకు టైం సరిపోదు, నేను ఇది చెయ్యాలంటే చాలా టైం పడుతుంది, మరి ఇప్పుడు ఈ చనిపోతే నేను ఎప్పుడు సర్దుబాటు చేసుకోగలను, నేను ఎన్ని తత్వ విషయాల్లో నేను ఎన్ని చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని సర్దుబాటు చేసుకున్నాను. ఇతను కూడా అదే చేస్తున్నాడు, మనం కూడా అదే చేయాలి. ఆయుష్ ఎగిరిపోవడము ఎగిరిపోవడం అంటే తగ్గిపోవడం మన చేతిలో లేదు. మన చేతిలో ఏముంది అంటే నేను నిత్య జీవానికి ఎంత దూరంలో ఉన్నాను, ఇంకా నేను సమకూర్చుకోవలసిన దైవ కృప ఎంత ఉంది, దానిని బట్టి మాత్రమే మనం ప్రార్థన చేయాలి. మన ఆసక్తి దేవుని దగ్గర అక్కడే కనబరచాలి. ఆ కనబరిచినప్పుడు దీంతో పోల్చుకోవాలి. ఇతను చేసింది అదే. నేను ఎలా సాగిపోయిన నీళ్ళలాగా అయిపోతున్నాయి నా రోజులు, నేను ఎండిపోయిన గడ్డిలాగా అయిపోతున్నాను, నా ఎముకలన్నీ పొయ్యిలో కట్టెల్లా కాలిపోతున్నాయి, నా దినాలు ఎగిరిపోతున్నాయి, ఇవన్నీ దేవుడికి చెప్తూ ఇతని కష్టాన్ని చెప్పుకుంటున్నాడు. ఇలా ఉంది, నేను నీరసించిపోయాను, నా దగ్గర శక్తి లేదు, మధ్యకాలంలో నన్ను తీసుకొని పోతున్నావు నువ్వు, నా దినాలు తక్కువ చేసావు ప్రభువా, నాకు సంపాదించుకోవలసింది ఎక్కువ ఉంది, నా దినాలు తక్కువ ఉన్నాయి అని ఇతని యాతన, ఇతని యొక్క ఆసక్తి, ప్రార్థన, ఇతని దుఃఖము, ఇతని మొర అంతా అదే. మనది కూడా అదే అయి ఉండాలి. ఇది స్వచ్ఛమైన భక్తికి ఇది ఒక గుర్తు. ఈ పద్ధతి ఇలాగూ మనవి చేయడం భక్తి జీవితంలో చాలా గొప్ప సంగతి. ఇలా చేసి చూడండి. ప్రార్థన చాలా, దేవుడు మన దగ్గర ఉన్నట్లే మనకు అనిపిస్తుంది. ఈ భావన జత చేయండి, ప్రార్థనలో చేయండి, మీరే తెలుసుకుంటారు. దేవుడు తప్పనిసరిగా మన దగ్గర నిలబడినట్లే మనకు అనిపిస్తుంది. మన ప్రార్థన దేవుడు వింటాడు. అప్పుడైనా
ఇంకెలాగూ దేవుడు వచ్చాడు కదా మళ్ళీ పోతాడేమని అనవసరమైన అక్కడ ఎక్కించకండి. ఎప్పుడైతే నా మీద దేవుడు దృష్టి పెట్టాడో నా చుట్టూ అది ఉంటుంది. నేను ఒప్పిదమైతే నా కుటుంబం అంతా దేవునికి ఒప్పిదమే. కనుక దీపం ముట్టించినప్పుడు ఒత్తిడి మాత్రమే ముట్టిస్తాం, కానీ దాని వెలుగు ఆవరిస్తుంది. నీవు దేవునికి అంగీకారం అయితే నీ నుండి అంతా దేవునికి అంగీకారమే. ఇది మొదటి నుండి దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చిన సమాచారమే. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే నిన్ను నీవు కొలుచుకోవడం, నీ స్థితి ఏంటో కొలుచుకోవడం. నీకు పుట్టినప్పుడు 100 అని ఇచ్చాడు తెలియదు, అది మనకి అది ఎంత ఆయుష్ని ఇచ్చాడు అని తెలియదు. కానీ మనకేం తెలుస్తుంది? ప్రతిరోజు ఆవిరైపోతున్న దినాలు మాత్రం తెలుస్తుంటాయి. సంవత్సరం వచ్చేసరికల్లా 365 రోజులు ఇందులో నుంచి ఖర్చు అయిపోయాయి. ఇది ఇచ్చింది తగ్గిపోతూ ఉంటుంది. ఈ తగ్గింది ఎంత మిగిలింది అనేది మనకి తెలియదు. కనుక ఈ మనం దేవుని దగ్గరికి ఈ మనసుతో వెళ్ళాలి. నా ఆయుష్కాలం నీకే తెలుసు, నాకు తెలియదు, నా పరిస్థితి ఎలా ఉంది, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని నీవు దేవుని దగ్గర మొరపెడితే తప్పనిసరిగా దేవుడు నిన్ను కనికరిస్తాడు. దీన్ని అమలు చేయండి. మీరే చెప్పుకుంటారు కదా, నన్ను రాత్రి దేవుడు దర్శించాడు, లేదు ఉదయం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ నన్ను సంధించాడు అని మీకే తెలుస్తుంది. ఇది చిన్న విషయమే, కానీ చాలా బలమైన విషయం. ఈ కీర్తన అంతా చదవండి. లేదు అంటే అవే ఆ 3, 11, 23, 24 అతను దేని కొరకు ప్రార్థన చేశాడో 25 నుండి ఆ చివరి కడ వరకు ఉన్నాయి. కాబట్టి మర్చిపోవద్దు. ఇది చాలా ముఖ్యమైన సంగతి అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నిన్ను నీవు తెలుసుకోవడం ఈ ఈ ఈ వాక్యం యొక్క ఉద్దేశం. నా దినములు పొగవలే, నా దినములు ఎగిరిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఇది వివరం. కాబట్టి ఇలాగూ మీరు ప్రార్థన చేసి దేవుని కృపని పొందుకోండి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు స్తోత్రములు. మెంటనున్న నీవు మా వైపు చూస్తున్నావని, మా ఎడల దయగొని ఉన్నావని, మమ్మలను పరిశుద్ధపరచ నీవు ఇష్టపడుచున్నావని, ఇదిగో నీవు అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి మేము తెలుసుకున్నాము నాయన. మమ్మను విడువవు, ఏనాడు మాకు దూరముగా ఉండవు ప్రభు. నీ లేఖనములను బట్టి నీవు మాతోనే ఉన్నావు. నీ సత్యవాక్కును మా అందు ఫలింపచేసి అరమరికలు లేని యథార్థమైన పరిశుద్ధ జీవితం కొరకు ప్రార్థించే మనస్సును, నీ ఆత్మ ఒప్పుదలను నడిపింపును, విరిగినలిన హృదయమును మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. ఈ దొడ్డిలో చేరని గొర్రెలలో ఒకటైనను దుష్టుని చేత చిక్కక నీ వశమై ఉండజేయము. చీకటి నుండి, దుష్టుని నుండి తప్పించి మమ్మల్ని ఆదరించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.